పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆంధ్రప్రదేశ్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సిబ్బంది చాలీచాలని జీతాలతో అప్పులతో జీవితం నెట్టుకుంటూ గడుపుతున్నారని, కనీసం ఈసారి టెండర్లోనైనా పనికి సరిపడా వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. నా పేరు సాంబశివరావు అండి. నేను 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో కెప్టెన్గా పనిచేస్తున్నాను. గత 4 ఏళ్ళ నుంచి నేను ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాను. ఇది 2016 నుంచి స్టార్ట్ అయింది. అయితే మాకు రేపు మార్చి కాంట్రాక్ట్ 31కి అయిపోతుంది. తర్వాత కాంట్రాక్ట్ మారితే మళ్ళీ మాకు ఉద్యోగ భద్రత ఉండిద్దో లేదనేది అర్థం కావట్లేదు. మాకు ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని కొనసాగించేటట్టుగా చూడాలని కాంట్రాక్టులతో మాట్లాడాము. జీతం కూడా పెంచమని మేము అందరికీ లెటర్లు ఇవ్వటం కూడా జరిగింది. జీతం మాకు వచ్చేసి 7,870 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నారు ప్రజెంట్. ఆ శాలరీ సరిపోదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మాకు శాలరీ కనీస భద్రత 21,000 అన్నా ఇవ్వమని నెలకి కోరుతున్నాము. ఇక్కడ పల్నాడు జిల్లాలో మేము మొత్తం 11 వెహికల్స్ ఉండే, ప్రస్తుతానికి 9 మంది కెప్టెన్స్ పనిచేస్తున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలలో పేద మహిళలు, గర్భిణీ మహిళలు వచ్చి డెలివరీ అయిన తర్వాత వారిని సురక్షితంగా వారి వారి గ్రామాలకి చేర్చడానికి 2016లో నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పథకం 2016 నుంచి కొనసాగుతూ ఉంది. మన పల్నాడు జిల్లాలో ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పథకంలో 9 మంది ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యోగస్తులకి వాళ్ళు ఇస్తున్నటువంటి జీతం 7,780 రూపాయలు మాత్రమే. ఈరోజు ఈ 7,780 రూపాయల జీతంతో కుటుంబాలు గడవక పెద్ద ఎత్తున ఈ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళ యొక్క కాంట్రాక్టు ఈ రోజున మార్చి 30వ తారీఖుతో ముగిస్తూ ఉంది. మేము చెప్తా ఉంది, ఈ రోజున కొత్త కాంట్రాక్ట్ ఏదైతే తీసుకుంటా ఉన్నారో ఆ కొత్త కాంట్రాక్టర్ ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని వాళ్ళ ఉద్యోగాలు కొనసాగించాలి. అదేవిధంగా ఈ టెండర్లు పిలిచేటప్పుడే ఏదైతే ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కెప్టెన్లు ఏదైతే ఉన్నారో వాళ్ళ జీతభత్యాలను దృష్టిలో పెట్టుకొని టెండర్లు పిలవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈరోజు కనీస వేతనాలు ఉన్నాయి, సమాన పనికి సమాన వేతనాలు ఉన్నాయి. వీళ్ళు పనిచేస్తున్నటువంటి విధంగానే ఈ రోజున 104, 108 వాళ్ళు కూడా పనిచేస్తా ఉన్నారు. 104, 108 వాళ్ళకు ఒక రకమైన జీతాలు, 102 వాళ్ళకు ఒక రకమైన జీతాలు ఉన్నాయి. అందుకని ఈ రోజున చేస్తున్నటువంటి పని ఒకటే, కానీ జీతభత్యాల వ్యత్యాసాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజున పార్లమెంట్లో గతంలో చేసినటువంటి చట్ట ప్రకారం కనీస వేతనం 2014లో 18,500 రూపాయలు ఇవ్వాలని ఉంది. కానీ వాళ్ళు 2025 ఇప్పటికీ విపరీతమైనటువంటి ధరల పెరిగాయని, అందుకని ఆ ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఈ రోజున 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము CITగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ రోజు ఏదైతే ఈ అరబిందో కాంట్రాక్ట్ రద్దయిపోయి కొత్త కాంట్రాక్ట్ వస్తుందో, ఈ కాంట్రాక్ట్ వచ్చినప్పుడు ఈ రోజున కాంట్రాక్టులు మారటం ఒక 104, 108లోనే ఈ వైద్య రంగంలోనే కాదు అన్ని రంగాల్లో ఈ రోజున కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళు కాంట్రాక్ట్ మారినప్పుడల్లా కార్మికులకు కానీ ఉద్యోగస్తులు కానీ ఉద్యోగ భద్రత లేకుండా పోతా ఉంది. అందుకని రేపు 102లో కాంట్రాక్టర్ మారినా ఎవరైతే ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళని కొనసాగించాలి. అదేవిధంగా వైద్య రంగం అనేటువంటి ఒక కీలకమైనటువంటి రంగం, అత్యవసర రంగం. కీలకమైనటువంటి రంగాల్లో, అత్యవసర రంగాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను నియమించకూడదు. అన్ని రంగాల అన్నిట్లో అన్ని ప్లేసుల్లో పర్మనెంట్ ఉద్యోగస్తులను నియమించాలి. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని ఆ ఉద్యోగంలో కొనసాగిస్తూ వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలనేది ప్రధానమైన డిమాండ్ గా మేము CIT పల్నాడు జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ఆ రకమైన పద్ధతి కనుక లేకపోతే రేపు ఏమన్నా ఆ కాంట్రాక్ట్ మారినప్పుడు వీళ్ళని కనుక ఉద్యోగం తొలగిస్తే వాళ్ళు పోరాడితే వాళ్ళ పోరాటానికి సంపూర్ణమైన మద్దతు CIT పల్నాడు జిల్లా కమిటీ ఇస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.